నలుబదియవ సర్గము. కపిలుని క్రోధాగ్నిలో సగరుని కుమారులు భస్మమగుట. ఎల్ల ప్రాణులను హింసించుచున్న సగరపుత్రుల బలమునకు కలత చెంది దేవతలు భయభ్రాంతులైరి. వారి మొలను ఆలకించి సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు వారితో ఇట్లనెను. ఈ భూమండలమంతయును సర్వశక్తిమంతుడైన ఆ శ్రీమహావిష్ణుదేవునిది. ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారమును మోయిచున్నాడు. ఆయన కోపాగ్నికి ఈ సగరకుమారులు భస్మమయ్యెదరు. భూమండలము ఈ విధముగా త్రవ్వబడుననియు అల్పాయుష్కులైన సగరపుత్రులు నశింతురనియు ఏనాడో నిర్ణయింపబడినది. బ్రహ్మదేవుని యొక్క ఈ అభయవచనములను విని 33 మంది దేవతలు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, 2 అశ్వినీ దేవతలు, గంధర్వులు మొదలగు వారు మిక్కిలి సంతసించినవారై తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. మహాబల సంపన్నులైన సగరపుత్రులు భూమిని ఇట్లు త్రవ్వుచుండగా వారి వినాశనమునకు సూచకముగా పిడుగుపాటు వంటి ఒక మహాధ్వని ఉద్భవించెను. వారందరును భూమినంతయును త్రవ్వి ప్రదక్షిణమొనర్చి తండ్రికడకు వెళ్ళి ఆయనతో ఇట్లు పలికిరి. సమస్త భూమండలమును గాలించితిమి. బలవంతులైన దేవదానవరాక్షసులను, పిశాచములను, నాగులను, కిన్నరులను మట్టుపెట్టితిమి. అయితే యజ్ఞాశ్వమునుగాని దానిని అపహరించిన వానిని గాని కనుగొనలేకపోయితిమి. బాగుగా ఆలోచించి మా కర్తవ్యమును తెలుపుడు, మీకు పుణ్యముండును. ఓ రఘునందన! సగరమహారాజు తన పుత్రుల మాటలను విని వారు రిక్తహస్తములతో వచ్చినందులకు కుపితుడై ఇట్లు పలికెను. మరల భూమిని త్రవ్వుడు, మీకు శుభమగుగాక. ఈ భూమండలమును భేదించి అశ్వమును, దానిని అపహరించిన వానిని పట్టుకుని కృతార్థులై తిరిగిరెండు. మహాత్ముడైన సగరుని మాటలను విని ఆతని 60,000 మంది పుత్రులు పాతాళలోకమునకు పరుగులు దీసిరి. అట్లు త్రవ్వుచు వారు భూతలమును మోయిచున్న పర్వత ప్రమాణములోనున్న విరూపాక్షము అను పేరుగల దిగ్గజమును చూచిరి. ఓ రఘునందన! పర్వతములతో వనములతో విలసిల్లుచున్న సమస్త భూభారమును విరూపాక్షము అను ఆ మహాగజము తన శిరస్సుపై మోయిచుండెను. పర్వకాలములయందు అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట దీర్చుకునుటకై తలను కదలించినప్పుడు భూమి కంపించును. ఓ రామ! వారు ఆ మహాదిగ్గజమునకు ప్రదక్షిణమోనర్చి పూజించిరి. పిదప వారు భూమిని ఛేదించుకొనుచు రసాతలమునకు బయలుదేడిరి. పూర్వదిశను త్రవ్విన పిమ్మట వారు దక్షిణ దిశను భేదించిరి. దక్షిణ దిశయందును వారు ఒక మహాగజమును దర్శించిరి. పర్వత ప్రమాణమున మహాశరీరముగల మహాపద్మము అను దిగ్గజము దక్షిణ భూభారమును మోయిచుండగా దాని మహాస్వరూపమును జూచి వారు విస్మయమును పొందిరి. ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ మొనర్చి మహాత్ముడైన సగరుని యొక్క 60,000 పుత్రులు పశ్చిమ దిశను భేదించిరి. పశ్చిమ దిశేందు భూభారమును వహించుచున్న సౌమనసము అను పర్వత ప్రమాణ శరీరముగల మహాదిగ్గజమును ఆ మహాబలశాలురు చూచిరి. ఆ సౌమనస మహాగజమునకును ప్రదక్షిణము చేసి కుశలమడిగి భూమిని త్రవ్వుచూ ఉత్తర దిశకు చేరిరి. ఓ రఘురామ! ఉత్తర దిశేందు మంచువలె తెల్లనైన భద్రము అను పేరుగల దిగ్గజము తన బలమైన శరీరముతో ఈ భూభారమును మోయిచుండగా వారు దానిని చూచిరి. ఆ 60,000 మంది రాజకుమారులు దానిని స్పృశించి ప్రదక్షిణమాచరించి భూమిని త్రవ్విరి. పిమ్మట ఆ సగర కుమారులు ప్రసిద్ధమైన ఈశాన్య దిశకు పయనించి రోషావేశములతో భూమిని త్రవ్విరి. మిక్కిలి వేగగమనులు, మహాబలశాలురు, మహాకాయులు అయిన ఆ రాకుమారులు సనాతనుడును మహావిష్ణువు యొక్క అవతారము అయిన కపిల మహర్షిని గాంచిరి. ఓ రఘునందన! మహాత్ముడైన కపిలుని సమీపమున చరించుచున్న గుర్రంను చూచి ఆ రాకుమారులందరునూ ఎంతయూ సంతోషపడిరి. ఆ కపిలుడే యజ్ఞాశ్వమును అపహరించి యుండునని భావించిరి. క్రోధముతో గ్రుడ్లురుముచు గడ్డపారలను, నాగళ్లను, వివిధ వృక్షములను, శిలలను పట్టుకుని ఆగుము ఆగుము అని పలుకుచు క్రోధావేశములతో ఆ కపిలుని మీదికి పరుగులు దీసిరి. ఓ దుర్మార్గుడా! ఇది మా యాజ్ఞాశ్వము. దీనిని నీవే అపహరించి తెచ్చితివి. ఇక్కడికి వచ్చిన మేమందలమును సగరపుత్రులమని ఎళంగుము అని పలికిరి. ఓ రఘురామ! వారిదురుసుమాటలను విని కపిలుడు అప్పుడు మహారోషావేశముతో హూంకరించెను. ఓ కాకుత్స్థ! మిక్కిలి మహిమాన్వితుడైన ఆ కపిలుని యొక్క హూంకారమునకు సగరకుమారులు అందదును భస్మమైపోయిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 40వ సర్గము సమాప్తము.